ప్రతి పెన్షనరు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్ని యథావిధిగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఇలా సమర్పించిన పక్షంలో వారికి తదుపరి నెల నుండి పెన్షన్ నిలిపివేయబడుతుంది. అయితే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కేంద్ర ప్రభుత్వం వారికి, తెలంగాణ పెన్షనర్లకి సాధారణంగా నవంబర్ నెలలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో నేను చేసిన వీడియోలో లైఫ్ సర్టిఫికేట్ మన ఇంటి వద్ద నుంచి మన ఫోన్లో సమర్పించుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఆ ఫోన్ ఖచ్చితంగా ఆండ్రాయిడ్ అయి ఉండాలి అని తెలపడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈ లైఫ్ సర్టిఫికేట్ని ఐఫోన్ ద్వారా కూడా సమర్పించవచ్చు. గతంలో ఎలాగైతే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తున్నామో ఐఫోన్లో కూడా అదే పద్ధతిలో మనం సమర్పించవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మొదటగా ఐఫోన్లో యాప్ స్టోర్ నుండి 2 యాప్లని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అవి ఒకటి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్, రెండవది జీవన్ ప్రమాణ్ యాప్. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఇందాక నేను చెప్పిన 2 యాప్లు డౌన్లోడ్ చేసుకోవటం, రెండవది ఆపరేటర్ రిజిస్ట్రేషన్, మూడవది లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మొదటి భాగం 2 యాప్లను డౌన్లోడ్ చేయటం. దీనికోసం మీ ఐఫోన్లో యాప్ స్టోర్లోకి వెళ్ళండి. యాప్ స్టోర్ మీద క్లిక్ చేసి క్రిందనున్న సెర్చ్ బార్లో ఆధార్ ఫేస్ ఆర్డి అని టైప్ చేయండి. ఇక్కడ నేను ఇంతకుముందే ఈ ఆధార్ ఫేస్ ఆర్డిని డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ కనిపించింది, దాని మీద క్లిక్ చేయండి. ఇందులో రెండవది ఆధార్ ఫేస్ ఆర్డి అని కనిపిస్తుంది. ప్రక్కనున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది. పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫేస్ ఆర్డి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చున్నారు, ఇవి ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ రెండవ యాప్ మరలా యాప్ స్టోర్లోకి వెళ్ళండి. ఇందులో మరలా సెర్చ్ బార్లో జీవన్ ప్రమాణ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు మరలా రెండవది జీవన్ ప్రమాణ్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ యాప్ మీద మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది కూడా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు జీవన్ ప్రమాణ్ ఇంటర్ఫేస్ మనకి కనిపిస్తుంది. ఇక రెండవ భాగం డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్. దీనికోసం జీవన్ ప్రమాణ్ యాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అని ఉంది. దీంట్లో మొదట ఆధార్ నంబర్ని ఇవ్వండి. ఇక్కడ ఆపరేటర్ ఎవరైనా కావచ్చు, పెన్షనరే అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆపరేటర్ ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి ఉండాలి. సో ఇక్కడ ఆధార్ నంబర్ని ఇవ్వండి. తర్వాత ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ని ఇవ్వండి. తర్వాత దాని కింద మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత క్రిందనున్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆపరేటర్ నేమ్ అడుగుతుంది. ఇందాక ఆధార్కి లింక్ ఎవరి పేరు ఉందో ఆ పేరుని ఇక్కడ ఆధార్లో ఉన్న విధంగా టైప్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న చెక్ బాక్స్లో చెక్ చేసి తర్వాత స్కాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్కానింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో కొన్ని అడ్వైజరీస్ మనకి ఇచ్చున్నారు. మొదటిది బౌండరీ లోపల మన ఫేస్ ఉండాలని, రెండవది సరిపోయినంత వెలుతురు ఉండాలి, మూడవది మనకు ఉండేటటువంటి గ్లాసెస్ అంటే కళ్ళద్దాలు ఉంటే తీసేయాలి, తర్వాత అప్పుడప్పుడు బ్లింక్ చేయాలి కళ్ళని. ఇవన్నీ అడ్వైజరీస్ ఇచ్చాడు. ఈ కింద ఉన్నాయి ఇవన్నీ తెలుసు అని చెక్ చేసి ప్రొసీడ్ మీదకి వెళ్ళండి, క్లిక్ చేయండి. కెమెరాని యాక్సెస్ చేయాలని అడుగుతుంది, అలౌ చేద్దాం. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దీంట్లో ఈ రౌండ్లో మన ఫేస్ పెట్టి కరెక్ట్గా ఫేస్ ఉండేటట్టు చూస్తే గ్రీన్ కనిపిస్తుంది. మనం ఒకసారి కళ్ళు బ్లింక్ చేస్తే ఫేస్ రికార్డ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మన ఫేస్ క్యాప్చర్ అయ్యి ఆపరేటర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ పెన్షనర్ ఐడెంటిఫికేషన్. అంటే ఇదే ముఖ్యమైనది.
అంటే మనం మన లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వబోతున్నాం అన్నమాట. ఒకసారి ఆపరేటర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎంతమంది పెన్షనర్లకైనా కూడా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు. ఇప్పుడు నేను నా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పిస్తున్నాను. దీంట్లో మొదట ఆధార్ నంబర్ని ఇందాక చెప్పినట్లు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండొచ్చు, లేదా మరే ఇతర ఏదైనా మొబైల్ నంబర్ కూడా ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ అనేది ఆప్షనల్, ఇవ్వచ్చు ఉంటే, లేదంటే అవసరం లేదు. తర్వాత కిందన్న సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మరలా ఒక ఓటీపీ అడుగుతుంది. మీరు ఎంటర్ చేసినటువంటి ఫోన్ నంబర్కి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు పెన్షన్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. కింద ఒక 2 అంశాలు మనల్ని అడుగున్నారు. ఆర్ యూ రీఎంప్లాయిడ్, అంటే మరలా రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నారా? రెండవది ఆర్ యూ రీమ్యారీడ్. రెండింటికి నోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్, ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాయి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇందాక మనం చూసిన డేటా అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని కింద 2 చెక్ బాక్స్లు ఉన్నాయి. ఆ పైన ఇచ్చిన సమాచారం అంతా కరెక్ట్ అని చెప్పేసి ఇంకోటి, తర్వాత ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు అనేటువంటిది ఉన్నాయి. ఈ రెండింటి మీద మనం చెక్ చేయండి ఈ బాక్సుల్లో. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మరలా ఇక్కడే ఈ బాక్స్లో చెక్ చేయండి, స్కాన్ చేయండి. స్కాన్ అంటే మీ ఫేస్, ఇందాక చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఫేస్ క్యాప్చర్ అయింది. మన లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ పద్ధతిలో సబ్మిట్ అయినట్టు మనకు ఒక మెసేజ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని. ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. హ్యావ్ యూ సబ్మిటెడ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫాలోయింగ్ పీపీఓ, అంటే ఈ నెంబర్కే మీరు ఇచ్చారా అని చెప్పేసి. డూ యూ వాంట్ టు సబ్మిట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ పీపీఓ నంబర్ అదర్ దాన్ ది అబవ్, ఇది కాకుండా ఇంకొక నెంబర్కి ఏదన్నా మీరు ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇవ్వాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేస్తాం. ఇక ఇంతటితో అయిపోయింది అనుకుంటే నో మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మరలా ఇంకొకరికి ఇచ్చేదానికి ఈ స్క్రీన్ రెడీ అయింది. ఇదే మనకి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయినట్టు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ మెసేజ్లో కూడా మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టు దానికి ఒక ప్రమాణ ఐడిని కూడా ఒకటి ఇచ్చారు. కింద ఒక లింక్ ఇచ్చున్నారు. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆ పైన ఇచ్చినటువంటి నంబర్ని అక్కడ అడిగినటువంటి ప్లేస్లో ఎంటర్ చేస్తే మీకు లైఫ్ సర్టిఫికేట్ అనేటటువంటిది డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కాపీని మనం ఏమి ఫిజికల్గా తీసుకెళ్ళి మీ ఎస్టీఓ గారికి కానీ లేదా మీ పెన్షన్ డ్రాయింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆన్లైన్లో సంబంధిత పెన్షన్ పేమెంట్ ఆఫీసర్కి నేరుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సమాచారం మరికొంతమందికి చేరవేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.